వివాహం ఇది దేవుడు చేసిన వివాహం. వివాహం ఇది దేవుడు చేసిన వివాహం. రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం. రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం. ఘనమైనది విలువైనది సృష్టికి అందం తెచ్చినది. ఘనమైనది విలువైనది సృష్టికి అందం తెచ్చినది. ఇది దేవుడు చేసిన పెళ్ళి, ఇక రాదు మళ్ళీ మళ్ళీ. ఇది దేవుడు చేసిన పెళ్ళి, ఇక రాదు మళ్ళీ మళ్ళీ. లోబడుండే భార్యగా, ప్రేమించే భర్తగా కలకాలం మెలగాలి, ప్రభులోన ఎదగాలి. లోబడుండే భార్యగా, ప్రేమించే భర్తగా కలకాలం మెలగాలి, ప్రభులోన ఎదగాలి. కలిమిలోన లేమిలోన వ్యాధిలోన బాధలోన కలిసే ఉండాలి. మీరు కలతలు వీడాలి. ఇది దేవుడు చేసిన పెళ్ళి, ఇక రాదు మళ్ళీ మళ్ళీ. ఇది దేవుడు చేసిన పెళ్ళి, ఇక రాదు మళ్ళీ మళ్ళీ. పాలు తేనె కలవాలి. అరమరికలు లేకుండా ఆదమరచిపోకుండా ఒకరి కొరకు ఒకరై పాలు తేనె కలవాలి. అనురాగం అభిమానం ఆనందం ఆప్యాయం ఇది కలసిన సంతోషం కానా వివాహం. ఇది కలసిన సంతోషం కానా వివాహం. ఇది దేవుడు చేసిన పెళ్ళి, ఇక రాదు మళ్ళీ మళ్ళీ. ఇది దేవుడు చేసిన పెళ్ళి, ఇక రాదు మళ్ళీ మళ్ళీ. వివాహం ఇది దేవుడు చేసిన వివాహం. వివాహం ఇది దేవుడు చేసిన వివాహం. రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం. రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం. ఘనమైనది విలువైనది సృష్టికి అందం తెచ్చినది. ఘనమైనది విలువైనది సృష్టికి అందం తెచ్చినది. ఇది దేవుడు చేసిన పెళ్ళి, ఇక రాదు మళ్ళీ మళ్ళీ. ఇది దేవుడు చేసిన పెళ్ళి, ఇక రాదు మళ్ళీ మళ్ళీ.
మురళాలించెను తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలది నహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నన్ను గణించెను. మీరు ఒక్కదానిగా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఇద్దరిగా ఉన్నావు. ఏది చేస్తున్నాడో చూసావు, చూసిన ప్రతిదీ కూడా నువ్వెన్ని నీ హృదయంలో భద్రపరుచుకున్నావో ఇద్దరు కావచ్చు. అది భూమిలో వేసినప్పుడు ఒకే గింజ, అది మొలకొచ్చినప్పుడు, అది చెట్టు అయినప్పుడు, అది ఎదిగినప్పుడు ఇప్పుడు నీలో నుంచి పంట వచ్చే సందర్భం. ఏం పంట వచ్చే సందర్భము అంటే, ఒకటి శరీర సంబంధంగా పిల్లలు కలిగినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు, దేవుడు సంతోషిస్తాడు. ఆత్మ సంబంధమైన పిల్లలను కంటున్నాలంటే ఒకటి ఏదైతే చూసారో, ఏదైతే విన్నారో వాటిని మాత్రం ఖచ్చితంగా బయటపెట్టాలి. అందుకనే శిష్యులు అంటారు, మేము దేన్ని చూసితేమో దేన్ని వింటిమో దానిని మేము చేయక ఉండలేము అని అంటారు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాడో అదే చేస్తుంది. ఒకటి ఎస్తేర్ గారు ఏదైతే ఉందో ఇవన్నీ నీకు తీసుకోవచ్చు అని అంటే కూడా ఇది నాకు ఏది కాదు, నువ్వు ఏది ఇస్తావో అది నాకు క్షేమము, అది నాకు లాభము, అది నాకు దీవెన అనే విధంగా ఎస్తేరుతో వారి కంటే నిన్ను మెట్టు 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 పైకెక్కిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పసుపు రాస్తారు, గంధం రాస్తారు, అన్ని రాస్తారు. ఎందుకు అంటే ఇష్టం కలిగే ఏమంటారు అందరూ వచ్చే వరకు. నేనంటాను ఇప్పటి వరకు వెళ్ళిన తర్వాత విలియం గారే ఇయ్యాలా అని అంటారు. విలియం గారే ఇయ్యాలా, నేను కాదను. దేవుడు సిద్ధం చేస్తాడు. అప్పుడు ఎవరు సిద్ధం చేయకుండా పర్లేదు, తెలియకుండా దేవుడు సిద్ధం చేస్తాడు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, వాక్యము ఎప్పుడు కూడా ఏ విధంగా పనిచేస్తుంది అంటే నూనెలో, దీపంలో నూనె వల్ల పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు లోకానికి వెలుగై ఉన్నారంట. దేవుడు వెలుగు అంటే ఏం చేయాలి అని అంటే, చేయాల్సిన పనల్లా ఒకటే. ఆ పని ఏంటి అంటే యోహాను సువార్తలో రాయబడింది 1వ అధ్యాయం. దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగై ఉన్న వాక్యము నీలోనికి వచ్చినప్పుడు నువ్వు వెలుగుతావు. ఈ మాట ఎంతమందికి వినిపించిందో. వెళ్ళిపోయేది ఎవరు అంటే ఎక్కువ శాతం అమ్మాయి, తర్వాత అబ్బాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లాస్ట్ మాట, ఆ మాట ఏంటి అంటే ఒకటి, ఎప్పుడు కూడా దేవుని దగ్గర నీ తల దించేదిగానే ఉండాలి. అగణ్య పాపియని త్రోయకా నన్ను గూర్చి తన సుతుని దాచగా, తెగించి మృతి కోప్పగించి పాపపు దిగుల్ సొగసుగా నడంచెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా
జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము నువ్వు నేను జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము కట్టమొచ్చినా సుఖమొచ్చినా తోడుందాము ఆ దేవుని దయతోటి బ్రతికేద్దాము కట్టమొచ్చినా సుఖమొచ్చినా తోడుందాము ఆ దేవుని దయతోటి బ్రతికేద్దాము రూతమ్మ తీరుగా నా ఎంట వస్తివి నే పోయే జాగకే వస్తానంటివి బోయాజు తీరుగా నన్ను చేరదిస్తివి ఆ దేవుడే మనకు తోడుగుండేను నువ్వు నేను జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము నువ్వు నేను జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము ఇస్సాకు కోసము రిబ్కాను పంపినట్టు నా కోసమే నిన్ను ఎన్నుకోలేను ఎడారి దారిలో నిలిచిన రిబ్కమ్మ వోలే నీ ప్రేమలోన దేవుని దయ నాకు కనిపించేను నువ్వు నేను జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము నువ్వు నేను జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము లా 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 ఊరి పెళ్లిలోన చిత్రం చేసినట్టు మన జంటలోన యేసయ్య ఎన్నో చిత్రాలు చేస్తాడు ఏ కట్టమొచ్చినా మనకు అండగుంటాడు మన ఇంట సంతోషాలు ఆయనే నింపుతాడు నువ్వు నేను జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము నువ్వు అల్లుడు మా బిడ్డ జాగ్రత్త కొడుకు మా కొడుకు జాగ్రత్త మరిది మా చెల్లె జాగ్రత్త తమ్ముడు మా మద్దతు జాగ్రత్త మరిది మా చెల్లెలు జాగ్రత్త అల్లుడు మా బిడ్డ జాగ్రత్త కొడుక మా కొడుకు జాగ్రత్త నేను జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము కట్టమొచ్చినా సుఖమొచ్చినా తోడుందాము ఆ దేవుని దయతోటి బ్రతికేద్దాము కట్టమొచ్చినా సుఖమొచ్చినా తోడుందాము ఆ దేవుని దయతోటి బ్రతికేద్దాము ఏయ్! నువ్వు నేను జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము నువ్వు నేను జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము
ఈనాడు ఈ అందమైన జంటను కలిపింది నీవేగా మా యేసయ్యా. ఈనాడు ఈ అందమైన జంటను కలిపింది నీవేగా మా యేసయ్యా. ఊహించలేని నీ కార్యమును చేసింది నీవేగా నా మెస్సయ్యా. ఊహించలేని నీ కార్యమును చేసింది నీవేగా నా మెస్సయ్యా. కమనీయమైన ఈ కళ్యాణము కనువిందు వేడుకగా మా కన్నులకు. కమనీయమైన ఈ కళ్యాణము మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము. మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా. అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా. సుఖ దుఃఖములలో భార్యగా, సుఖ దుఃఖములలో భార్యగా. భర్త కన్నుల నీడరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల
చెప్పు చెప్పు పెళ్లి పిల్ల చెప్పు నీ భర్త పేరు చెప్పు చెప్పు పెళ్లి పిల్ల చెప్పు నీ భర్త పేరు చెప్పు చెప్పు పెళ్లి పిల్ల నీ భర్త పేరు మంగళమణి అనరే చెప్పు పెళ్లి పిల్ల నీ భర్త పేరు మంగళమణి అనరే చెప్పు అను ఏ ఊరి నుండి వచ్చనమ్మా పెళ్లి కొడుకు ఏ ఊరు నుండి నువ్వు చెప్పకపోతే అందరూ వెయిట్ చేస్తుంటారు కానీ పెళ్లి ఎక్కడి నుంచి తెచ్చుకున్నా సైకిల్ కూడా దొక్కరాదంట కదా మీ ఆయనకి చెప్పు చెప్పు పెళ్లి పిల్ల చెప్పుకుంటా కదా బిడ్డ కోడలు అవుతుంది ఎవరు గాజుల కూడా నుంచి నువ్వు పిలిచినావా ఆయన వచ్చిండా ఎవరు ఏమైతాడు నీకు ఎప్పుడు రేపు ఏం కాబోతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా ఈజీగా వదిలేసిన వీళ్ళని డాన్స్ ఏమన్నా చెమటలు నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా నేను ఓడిపోనయా
నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే. నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. కాదని గారి చెప్పజాలము, ఇదిగో రిబిక నీ యొద్ద ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగా కని ఉత్తరమిచ్చిరి. అబ్రాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబికాకు ఇచ్చాను. మరియు అతడు ఆమె సహోదరికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాను. అతడును అతనితో కూడనున్న మనుషులను అన్ని అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి అంతయు ఉండిరి. ఉదయమున వారు లేచి అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపించడని చెప్పగా, ఆమె సహోదరుడు ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైన మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళునని అనిరి. అందుకు యెహోవా నా ప్రయాణమును సఫలం చేసిన గనక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనో తెలుసుకుందామని చెప్పుకొని రిబికాను పిలిచి ఈ మనిషితో కూడా వెళ్ళేదావా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదానెను. కాబట్టి వారు తమ సహోదరిని రిబికాను ఆమె దాదిని అబ్రహామును సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబికాతో, మా సహోదరి నీవు వేల వేలకు తల్లివగుదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా, రిబికయు ఆమె పనికత్తెలు లేచి ఒంటెల నెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబికాను తోడుకొని పోయిను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. అదే ప్రకారం మన మధ్య దైవచరులు జేమ్స్ సాయి గారు ఉంటుండగా చివరి ప్రార్థన ముగింపుతో మనం ముగించుకుందాం. మనం ముందుకు వచ్చినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించబడతాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గనుడా, విమోచకుడా, రక్షకుడా, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శుభ దినమును బట్టి, మంచి దినమును బట్టి, మాకిచ్చిన తరుణాన్ని బట్టి ఎంతగానో నేను స్తుతిస్తున్నాం. దేవా మీకు స్తోత్రం. దేవా ఈ కార్య ఆరంభం నుంచి మొదలుకొని నాయన మీ కృప చూపిస్తూ సహాయం చేస్తూ దేవా నేను నడిపిస్తున్న విధానం కొరకై ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభువా చెల్లె రేచెల్ యొక్క జరగబోయే వివాహము ప్రభు ఘనముగాను మంచిగాను ప్రభువా మహిమకరముగాను అనేకులకు రక్షణ, అనేకులకు మన ప్రభువా వస్తున్న వారిని ప్రభువా ఈ కార్యక్రమం అంతటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో మీరు తోడున్నందుకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఆటంకాన్ని క్రీస్తుని పేరిట కొట్టివేస్తున్నాను. ప్రతి అడ్డును తొలగిస్తున్నాను. దేవా మీకు స్తుతులు, వందనాలు. ప్రతి చీకటిని లయం చేస్తున్నాను. ప్రభువా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. కృప చూపిస్తూ సహాయం చేస్తూ వస్తున్నందుకై, ప్రతి అక్కర్లు తీరుస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి, సహాయం చేయమని వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు సమస్తము మీకు అప్పగిస్తూ ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తు కృప, ఆయన తోడు, ఆయన కాపుదల, ఆయన ఆదరణ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనందరికీ సకల పరిశుద్ధులకును నిత్యం ఎల్లప్పుడు తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మరి
దైవజనులు మా ఆత్మీయ నాయకులైన పార్థసారథి గారి అక్కగారికి, అదేవిధంగా మరి మా సరళక్క గారికి, ఇంకా అక్కగారులకు అందరికీ కూడా వందనాలు. అదేవిధంగా మరి దైవజనులు ప్రశాంతయ్య గారికి, సలమమ్మ గారికి కూడా వందనాలు. కూడా వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. మాకు మీ కొరకు చిన్నగా భోజనాలు సిద్ధపరచబడ్డాయి. భోంచేసి మరి దీవించి మమ్మల్ని ఆశ్రయించవలసింది కోరుతున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. ఈనాడు ఈ అందమైన జంటను కలిపింది నీవేగా మా యేసయ్యా. ఈనాడు ఈ అందమైన జంటను కలిపింది నీవేగా మా యేసయ్యా. ఊహించలేని నీ కార్యమును చేసింది నీవేగా నా మెస్సయ్యా. ఊహించలేని నీ కార్యమును చేసింది నీవేగా నా మెస్సయ్యా. కమనీయమైన ఈ కళ్యాణము కనువిందు వేడుకగా మా కన్నులకు. కమనీయమైన ఈ కళ్యాణము కనువిందు వేడుకగా మా కన్నులకు. ఈనాడు ఈ అందమైన జంటను కలిపింది నీవేగా మా యేసయ్యా. ఆనాడు అవ్వను నీ కానుకగా ఆదాము తోడు చేసి దీవించావు. ఆనాడు అవ్వను నీ కానుకగా ఆదాము తోడు చేసి దీవించావు. వివాహ బంధాన్ని ప్రేమించావు. నిత్యమైన కట్టడగా స్థిరంగా నిలిపావు. కమనీయమైన ఈ కళ్యాణము కనువిందు వేడుకగా మా కన్నులకు. కమనీయమైన ఈ కళ్యాణము కనువిందు వేడుకగా మా కన్నులకు. ఈనాడు ఈ అందమైన జంటను కలిపింది నీవేగా మా యేసయ్యా.
రెక్కల చాటున నడిపించినావు నూరేళ్ళు సాగనివ్వు నీ నీడలో ఇన్నాళ్ళు రెక్కల చాటున నడిపించినావు నూరేళ్ళు సాగనివ్వు నీ నీడలో అమ్మా यीशु यीशु नाम जो अंधेरों को रोशनी दे दीजे फ्लोर पे आज बस एक ही नाम यीशु 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 नाम महान झुक जाए हर एक शैतान डीजे बीट पे गूंजे आसमान यीशु है मेरा भगवान यीशु यीशु शक्ति अपार टूटे बंधन हारे रोग नाचे दिल झूमे जहां जब टूट